తమ సమస్యలను పరిష్కరించాలని చలో హైదరాబాద్ బాట పట్టిన ఆర్పీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీల పెండింగ్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఆర్పీలు శుక్రవారం చలో హైదరాబాద్ బాట పట్టారు. ఈ మేరకు గోదావరిఖని హైదరాబాద్ బయలుదేరిన ఆర్పీలను కరీంనగర్లోని కొత్తపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకొని ఆర్పీల చలో హైదరాబాద్ ప్రయత్నాలను భగ్నం చేశారు. ఆర్పీలు టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపగా పోలీసులు ఆర్పీలను అరెస్టు చేసి సుల్తానాబాద్లోని ఆర్యవైశ్య భవనంలోకి తరలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఆర్పీల సంఘం అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ తమకు గత 6 నెలల నుంచి జీతాలు రావడం లేదని, ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోయిందన్నారు. ఆర్పీలకు 6,000 రూపాయల జీతం అందిస్తున్నారని, జీతాలు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. గత 18 సంవత్సరాల నుంచి మేము ఆర్పీగా చేస్తున్నాం, కానీ మాకు జరగాల్సిన న్యాయం మాత్రం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఒకసారి పెంచడం జరిగింది. తర్వాత 4,000 రూపాయలు పెంచడం జరిగింది. 6,000 రూపాయలతోటి అరిగోస పడుతున్న ఆర్పీలు ఎంతో మంది ఉన్నారు. అయినా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా చేస్తేది కావచ్చుననే ఆలోచనతో ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు. అసలు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు. ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజల్లోకి చేరవేరేది మేము. మొన్న జరిగిన కులగణన సర్వేలో ఒక్కొక్క ఆర్పీ ఛార్జీలు 3,000 రూపాయలు అయినాయి. 3,000 రూపాయలు కూడా పెట్టుకొని మేము ఇంటింటికి వెళ్ళి మేము సర్వే చేసినాం. వాళ్ళు తిట్టినా రేపు రాపో మా ప్రాపో అని చెప్పినా కానీ మేము సర్వే చేయడం జరిగింది. అయినా కానీ మాకు ఎలాంటి గుర్తింపు అన్నది లేదు. మా డిమాండ్స్ ఏంటంటే, ఈరోజు డిమాండ్స్ ఏంటంటే, గత 7 నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు. వెంటనే జీతాలు మా అకౌంట్లోకి మా సమైక్య అకౌంట్లోకి పడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 6,000 రూపాయలతోటి మాకు జీతం సరిపోవట్లేదు. జీతాలు పెంచాలి. తర్వాత వచ్చేసి మాకు డ్రెస్ కోడ్ లేదు, ఐడెంటిటీ కార్డు లేదు, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత అన్నది ఏమి లేదు. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరిఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరిఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632.